we would begin with our first award, the Lifetime Achievement Award. And that goes to a gentleman who has always sought for new pleasure and satisfaction in his work. Yes, his pioneering work has set great standards in the field of education in general and in residential education in particular. He is an educationist who has started Vignan tutorials in 1982 and with the initiation of Vignan High School in 1983. A new era of education started in Andhra Pradesh. Ladies and gentlemen, please put your hands together for Dr. Lavu Rathaya, the founder and chairman of Vignan Group of Institution. Ladies and gentlemen, let us welcome him with a huge round of applause on stage. Born in a middle-class agricultural family, Dr. Rathaya observed during his educational career how and why most of his friends had become dropouts from the schools and colleges due to lack of guidance and direction. After completion his post-graduation, he has rightly done his doctoral thesis in child psychology, teaching methods, thought-provoking process in children, and for him that he should see people continue their education like himself. December 7వ తారీఖున ఇక్కడ నోవటెల్లో హైబిస్ టీవీ వాళ్ళు ఎడ్యుకేషన్లో బాగా వర్క్ చేస్తున్న వాళ్ళకి సంస్థల వారికి అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. అది శాంతబయటకు వరప్రసాద్ రెడ్డి గారు ఇంకా మిగతా ప్రతినిధులందరూ కలిసి చాలామంది హాజరైన సందర్భంగా చాలా ప్రముఖులు హాజరయ్యారు. వారి మధ్యలో ఈ అవార్డులు ఇవ్వటం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఎడ్యుకేషన్ సంస్థలు కానీ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళని కానీ ప్రోత్సహిస్తే ఈ సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. సమాజం మార్పు చెందాలన్నా లేకపోతే సమాజం బాగా అభివృద్ధిలోకి రావాలన్నా సమాజం గొప్పగా అవ్వాలన్నా అక్కడ ఎక్కడైతే ఎడ్యుకేషన్ బాగుంటుందో ఎడ్యుకేషన్ ప్రోత్సహిస్తారో అక్కడే అది జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా వీళ్ళు ఎడ్యుకేషనిస్ట్ని ఎడ్యుకేషన్ సంస్థల్ని ప్రోత్సహించారు కాబట్టి ఇది ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఇంకా చాలా ఎన్జిఓస్ చాలా సంస్థలు కూడా ఇట్లాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. అందరికీ తెలిసిందే, ఒక దేశం పాడవ్వాలంటే న్యూక్లియర్ బాంబ్స్ ఆటం బాంబ్స్ అక్కర్లేదు. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ పాడైపోతే అక్కడి నుంచి మంచి డాక్టర్లు రారు, మంచి ఇంజనీర్లు రారు, మంచి టీచర్లు రారు, ఆ దేశం పాడైపోయినట్టే. కాబట్టి ఎడ్యుకేషన్ అంత పవర్ఫుల్ టూల్ కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళని ఎంత ప్రోత్సహిస్తే అంత మంచి జరుగుతుందని నా ప్రగాఢమైన విశ్వాసం. ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. సో అందరికీ ధన్యవాదాలు.